తగ్గింది. ఆయనకి ఎక్కువ తలనొస్తుంది, పిచ్చోళ్ళని చేస్తాడు. ఎట్లా అంత మంచిగా అయ్యిండు. నడవకుండా నడుస్తాడు. అంటే కళ్ళు కనిపించకుండా. కళ్ళు కూడా మొత్తం అది ఆపరేషన్స్ చేస్తే ఏమైందంటే కళ్ళు కనిపించడం. అంటే ఇప్పుడు ఇది కింద ఇల్లు లాగుంది, అంటే చూస్తే ఇల్లు లాగానే ఉంది. అవునవును. పైకి వెళ్తే పిరమిడ్ ఉంది. ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తుంటే ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. అవునవును. ఇదేంటి ఇల్లు ఇలా కట్టారు అన్నట్టయితే ఫస్ట్ అందరు అదే అనుకున్నారు, కానీ ఫస్ట్ ఇల్లే కట్టారు. దీన్ని ఇల్లు కట్టలే, డైరెక్ట్ ఇది కట్టిందే దాని పర్పస్ కోసం, మెడిటేషన్ నేర్పించడానికి కట్టింది. అంటే ఇక్కడ ఎవరు స్టే చేయరు, ఉండరు. వీకెండ్స్ లో మా పెద్దనాన్న వాళ్ళు వస్తారు, హాలిడేస్ ఉన్నప్పుడు. వాళ్ళకి జాబ్ ఉంటది అక్కడ, హైదరాబాద్ లో. ఇక్కడ బండ్లగూడ జాగిర్లు ఉంటాయి. అక్కడ మా పెద్దమ్మ కూడా ఇట్లా ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళి నేర్పిస్తుంది. అంటే వాళ్ళు ఇట్లా ఒకటి పెట్టుకున్నారు, టెంపుల్స్ లో నేర్పిస్తారు. ఇంటింటి ధ్యానం అని అట్లా టెంపుల్స్ లో వెళ్ళి ధ్యానం నేర్పిస్తారు. అట్లా పవర్ ఎక్కువ మంది ఒకటే దగ్గర ఉండి చేస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అందుకోసము ఈ షేప్ కూడా ఎందుకు ఇలా ఉంది అంటే పవర్ మొత్తం పవర్ ఒకటేసారి ఇట్లా షేప్ ఉన్నందుకు పవర్ డైరెక్ట్ ఒకటేసారి వచ్చేస్తుంది. అంటే ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ హిందూ కల్చర్. ఇక్కడ ఎవరన్నా వచ్చి చేసుకోవచ్చు, అట్లా ఉండదు. హిందూ ముస్లిం అలా ఏముండదు, ఎవరైనా రావచ్చు, ఉండొచ్చు కూడా. దేవునితో కనెక్ట్, దేవునితో సంబంధమే, మన సోల్ తోటి సంబంధం, మన సోల్ తో సంబంధం. రైట్. మన సోల్ ని కంట్రోల్ చేయడం ఎలా అనేది ఇక్కడ అంతే. మనం ఓన్లీ రెంట్ ఉంటున్నాం దీంట్లో. ఇది మన బాడీ రెంట్ అన్నమాట, మన సోల్ మెయిన్ మనకు. మీరు ఎంత మీది ఏజ్ ఎంత? 19 ఏజ్ లోనే ఇలాంటి అంటే రూట్ దొరికింది. ఇది చాలా పెద్ద మాట. అంటే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెడిటేషన్ ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్ అక్కడ జరిగిన అవసరం లేదు. మనమే కూర్చొని ఒకటి దగ్గర, అంటే మనం కంఫర్టబుల్ గా నీకు ఎలా కూర్చోవాలని ఉంటుంది అలా కూర్చొని మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏంది, కళ్ళు మూసుకునే కాకుండా బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లా కొన్ని రోజులు చేసుకుంటే అది కొద్దిగా మనకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మెడిటేషన్ ద్వారా ఎనర్జీ వచ్చి క్యూర్ అవుతుంది. అంటే ఈ ఉద్దేశం పైనే ఇక్కడ మనం పిరమిడ్ అంటే ఎవరు దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? పత్రి సార్ ఉన్నారు. అలాగే మాకు మా ఫ్యామిలీలో అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మాకు కావాలి, మా హెల్త్ క్యూర్ కావాలి అని అంటే ఇక్కడ ఉండి స్టే, అంటే 1-2 months ఫ్రీ ఇస్తారు మీరు. వాళ్ళే ఉండాలి, ఇది మొత్తం మెడిటేషన్ చేసుకోవచ్చు. వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే వండుకోవాలి. గ్యాస్ ఉంటది, అన్ని స్టవ్ సామాన్ ఉంటది. దాని ఏంది ఎక్స్పెండిచర్ ఏమి ఎందుకలా? అంటే ఇట్లే మెడిటేషన్ కోసం ప్లేస్ ఇస్తారు, ప్లస్ అకామిడేషన్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఆ రూట్ లో ఉన్న వాళ్ళు స్పిరిచువల్ రూట్ లో ఉన్న వాళ్ళకు మీరు ఎవరైనా రావచ్చు, ఏ హెల్త్ ప్రాబ్లం రండి. బయట బుద్ధుడు, ఇక్కడ బుద్ధుడు. ఇక్కడంతా బుక్స్, ఓషో. అంటే ఈ మొత్తానికి ఇవన్నీ చదువుకునే మెడిటేషన్ కి సంబంధించిన మెడిటేషన్ గురించి ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి వండుకోవడానికి ఏం కావాల్సిన కూడా మాకు కాల్ చేసి మేము ఇక్కడనే ఉంటాం, వస్తాం. అది ఫ్రీ సర్వీసే. మెడిటేషన్ కి ఇంత డెడికేషన్ చేసింది చాలా తక్కువ. అంటే క్యాపిటల్ సిటీస్ లో ఉంటాయి, బట్ ఇదైతే పల్లె కదా. కోస్గి అనేది మండలమా? మండల్. దీని పేరు వెంకటేశ్వర పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. ఇక్కడ ఉంది. రైట్. మార్నింగ్ నుంచి క్లోజ్ ఉంది, నిన్న ఓపెన్ ఉండే. ఈ మెట్ల పైన అక్కడ చైర్ ఉంది, పైన కూడా చేస్తారు. చాంబర్ పైన ఎక్స్ట్రా 10 ఎక్కువ పవర్ వస్తుంది, ఎనర్జీ. ఇప్పుడు కింద ఉన్నా వస్తుంది పవర్, పైన ఉన్నామంటే కొద్దిగా ఎక్కువ ఎనర్జీ. ఓహో. ఇప్పుడు మనం ఇది మూసేసినామంటే మొత్తం సౌండ్ ఏం రాదు? సౌండ్ రాదు లోపలికి. ఒక నిమిషం. అంటే మొత్తం 0 ఇది. ప్రెస్ సౌండ్ రాదు. ఓకే. సూచి బట్ట సౌండ్ వస్తుంది. సైలెంట్ కామ్ ఉంటుంది, ప్రశాంతంగా. అది క్రిస్టల్ అన్నమాట. ఈ పక్కన ఉన్నదంతా క్రిస్టల్? లేదు, పైన ఉన్నది. నేను గుమ్మడికాయ అనుకున్నాను. క్రిస్టల్ అది.
దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ బట్టి చాలా మెథడ్స్ ఉంటాయి. మీకు తెలుసా మెథడ్స్? మాది ఇప్పుడు మేము చేపించేది అయితే శ్వాస మీద ధ్యాస. అంటే స్టార్ట్ చేసేది ఎవరు? ఇవి పిరమిడ్ క్యాప్స్, నెత్తి నెత్తిపైన ఈ హెల్మెట్ లాగా ఉంది, అదే పైన పెట్టుకొని మెడిటేషన్ చేస్తారు. ఓకే 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 ఓకే. మీకు ఎలా ఫ్రీగా ఉంటే కుర్చీ పైన కూర్చుంటా అంటే కుర్చీ పైన కూర్చోవచ్చు, కింద కూర్చుంటా అంటే ఏమంటే ఇట్లా చేతి క్రాస్ చేసుకునాలి, లెగ్స్ క్రాస్ చేసుకునాలి, ఎనర్జీ మన బాడీనే తిరుగుతుంటది. ఇట్లా ఓపెన్ ఉందనుకో బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 minutes డోర్ క్లోజ్ చేస్తే మొత్తం చెమట గారిపోతుంది. వేడి ఫ్యాన్ పెట్టుకుంటారా? ఫ్యాన్స్ పెట్టి ఇప్పుడు ఇంకా మొన్ననే కట్టిండ్రు, ఏసీ కూడా తెప్పిస్తాను. అయితే నేనేమనుకున్నా ధ్యానంలో ఉన్నప్పుడు అవన్నీ ఉండొచ్చు. ఇక్కడ గంజి వెంకన్న ఎవరైతేనా? ఈయన మా తాత, పెద్దనాన్న వాళ్ళ. ఇది పిరమిడ్ కాన్సెప్ట్ ని మాకు నేర్పించింది, మా ఫ్యామిలీలో నేర్పించింది. ఇది కట్టించింది ఎవరు? మా పెద్దనాన్న గంజి జగన్నాథ్ సుప్రియ. ఓకే ఓకే. అంటే ఈ కాన్సెప్ట్ ని తెచ్చిన అతను గంజి వెంకన్న. మా తాతది కాన్సెప్ట్ వేరే ఉంటది, మేము నేర్పించేది శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్. ఓకే ఓకే. మళ్ళీ ఏమేమి నేర్పిస్తారు ఇక్కడ? అంటే శ్వాస మీద ధ్యాస ఒకటి, అది ఒకటే కాకుండా స్పిరిచువల్ ఇంకా వేరేవి కూడా క్లాసెస్ కావాలంటే మేము స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఉంటాయి. నువ్వు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా మేము క్యూర్ చేస్తాము. క్యాన్సర్ ఉండని, ఏ ప్రాబ్లం అని ఉండని అసలు. టాబ్లెట్స్ అంటే ఎలా? ఇక్కడ టాబ్లెట్స్ అంటే అది ఒక టాబ్లెట్ ఏం కాదు, మెడిటేషన్ ద్వారానే. దాని పేరు టాబ్లెట్ అని పెట్టారు. స్పిరిచువల్ టాబ్లెట్ కాదు, మెడిటేషన్ ద్వారానే క్యూర్ చేసేది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా ఒక కాన్సెప్ట్ ఉందో అలా కొన్ని ఉంటాయి. ఇంకా ఎంతమంది వస్తారు ఇక్కడ వీకెండ్స్ లో వస్తుంటారు, ఫ్రీ ఉంటాయి. అంటే బలవంతం ఏం చేయము, ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే వాళ్ళే. ఎంతమంది వస్తారు అన్నట్టు? ఒక 10-15 members వస్తుంటారు ఎవ్రీ సండే వస్తారు. ఫ్రీగా వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ లోకల్ కోస్గి వాళ్ళే వస్తారా? బయట ఊర్ల నుంచి, పల్లెటూరు నుంచి. సర్జాఖాన్ పేట అని ఉంది, హకిన్పేట, ఇంకా కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయి, కొద్ది తెలీదు. వేరే ఊర్లో వాళ్ళు కూడా వస్తారు. అందరికి ఫ్రీ సర్వీస్. ఎంతసేపు ఉంటారు ఇక్కడ ధ్యానం చేయడానికి? ఎంతసేపు అని ఉండొచ్చు, 1 hour 2 hours. మినిమం ఏంటంటే మన ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయాలి డైలీ. నార్మల్ అంటే హెల్త్ మంచిగా ఉండాలి, నార్మల్ అంటే మన ఏజ్ ఎంత ఉందో అన్ని మినిట్స్. మనకి ఇంకా చేయాలనిపించింది అనుకో చేయొచ్చు. మన ఏజ్ ఒక 35 ఉంది, 35 minutes, 19 ఉంది, 19 minutes అట్లా మనకు నచ్చిందంటే ఇంకా చేసుకోవచ్చు అలాగే. కొంతమంది ఇట్లే కూర్చుంటారు 4-5 days. ఇంకా ఋషులు వాళ్ళందరూ కూర్చుంటారు, వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోరు కదా, వాళ్ళకి ఎలా మరి ఇంత బతుకుతున్నారు? అవును, ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర హైయెస్ట్ ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ కడతల్లో అక్కడ ఉన్నట్టున్నారు.